ఎంతమంది కాపులు క్యూ కట్టారు సార్ ఆయన ఇంటికి? ఎంతమంది కాపు కుటుంబీకులు, ఎంతమంది కాపు కార్యకర్తలు, ఎంతమంది కాపు వ్యక్తులు, కాపు కులానికి సంబంధించిన వాళ్ళు ఆయన ఇంటి ముందు క్యూ కట్టారు సార్. సార్ నాకు తెలిసి అంబటి రాంబాబు గారు మన సత్తరపల్లి పోటీ చేసినప్పుడు వర్మ గారు 90,000 పైచులకు ఓట్లు పడ్డాయి ఆయనకి. 90,000 పైచులకు ఓట్లు పడ్డాయి ఆయనకి. మొన్న నిజంగా అంబటి రాంబాబు గారి మీద పేరు ఉంటే ఆ 90,000 కనీసం ఒక 25,000 ఒక 50,000 ఆయన ఇంటి ముందు వచ్చి కూర్చోవాలి కదా. మేము అంబటి రాంబాబు గారి కోసం ప్రాణాలు ఇస్తాం, అండగా ఉంటాం, ఆయన జైలు పెట్టడం తప్పని చెప్పేసి ఎవరు వచ్చారు సార్? ఎవరు మాట్లాడారు సార్? ఎందుకు రారంటే వర్మ గారు, అంబటి రాంబాబు గారు కూర్చుంటే కారు కోతలు, క్షమించరాని కోతలు, తప్పుడు కోతలు. ఓకే, దానికి శిక్షించడం దాడి చేయడం కరెక్టా? వర్మ గారు ఎవరు దాడి చేయమన్నారు? చంద్రబాబు గారు మీరు దాడి చేయండి అని ఎవరికైనా చెప్పాడా సార్? ఒకటి వర్మ గారు, చంద్రబాబు నాయుడు గారు సార్, ఒకటి మీకు ఒక విషయం గుర్తు చేస్తాను వర్మ గారు. చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా అరెస్ట్ చేసినప్పుడు 53 రోజులు జైల్లో పెట్టినప్పుడు ప్రపంచ వ్యాప్తంగా తెలుగు వాళ్ళందరూ బయటకు వచ్చి పోరాటాలు చేశారు. దిస్ ఈజ్ నాట్ కరెక్ట్ అన్నారు. జస్టిస్ ఫర్ నారా చంద్రబాబు నాయుడు గారు అన్నారు. ఒక కార్యకర్తలు మాత్రమే కాదు, పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్స్, ఇండస్ట్రియలిస్ట్ అనేక మంది ట్వీట్లు చేశారు, అనేక మంది సపోర్ట్ ఇచ్చారు సార్. ఎందుకు సార్? ఏ రోజు చంద్రబాబు గారు ఎవరిని కూడా వ్యక్తిగతంగా ఏ రోజు దూషించలేదు.